శ్రీ సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము. సాయి బంధువులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సంతోషంగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, చూడగానే ఒక బిందెను తాకు నాయనా. ఎప్పటి నుంచో నువ్వు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త నీ చెవిన పడుతుంది బిడ్డ. అశ్రద్ధ చేయక విను అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాబా చెప్పే సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా చెప్పే శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్. నాకు కుడివైపున ఉన్న బిందెను తాకిన నా బిడ్డకు, బిడ్డ, నువ్వు నా మీద భయంతో మాత్రం నేను చెప్పిన విధంగా చేయకు. నీకు నా మీద మనస్ఫూర్తిగా ఉంటేనే నేను చెప్పినది చెయ్యాలి నాయనా. భయంతో చేసింది ఏదీ కూడా సత్ఫలితాలు ఇవ్వదు. ఆ పుణ్యం కూడా నీకు దక్కదు నాయనా. నేను మార్గనిర్దేశం చేస్తాను అంతే. ఆ మార్గంలో నువ్వు నడవాలంటే నడు, లేదంటే వద్దు బిడ్డ. ఎవరికైనా సహాయం చెయ్యాలనే ఆలోచన నేను చెప్పడం వల్ల కాదు, అది స్వతహాగా నీకే రావాలి బిడ్డ. నువ్వు ఎంతో శక్తివంతురాలి. నీలో శక్తి అంతా నిగూఢంగా దాగి ఉంది నాయన. ఈ బిందెను తాకిన నీకు ఎప్పటికీ మంచి జరుగుతుందని నేను నీకు మాట ఇస్తున్నాను నాయన. ఎల్లవేళలా జీవితాంతం సుఖ సంతోషాలతో నువ్వు తులతూగుతూ ఉంటావు బిడ్డ. నేను ఏదైనా చెబుతున్నాను అంటే నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకొని మార్చుకోవాల్సింది ఒకటి ఉంది నాయన. అది ఏమిటి అంటే, నువ్వు నీ గతం గురించి ఆలోచిస్తూ వెనకబడి నీ గతంలో నీకు స్ఫూర్తి అందించే విషయం ఏదైనా ఉంది అంటే అప్పుడు మాత్రమే అది గుర్తు తెచ్చుకోవాలి బిడ్డ. కానీ నీ గత జీవితమంతా కష్ట నష్టాల ప్రభావమే ఎక్కువగా ఉంది కదా. నీ గత జీవితమంతా ఏదో ఒక విధంగా నష్టపోతూ బాధపడుతూనే ఉన్నావు. అటువంటి గతాన్ని నువ్వు పదే పదే తలుచుకోవడం వల్ల నీకు ఉపయోగం ఏముంది చెప్పు నాయన. ఇప్పటికీ నువ్వు అది తలుచుకుంటూ నిరాశలోనే కృంగిపోతూ ఆ గతంలో నుంచి బయటకు రాలేకపోతున్నావు నాయన. ఒకటి గుర్తు పెట్టుకో బిడ్డ, ఇటువంటి గతాన్ని మనం ఎప్పుడూ కూడా మన ఆలోచనలోకి కూడా రానివ్వకూడదు నాయన. నీ భవిష్యత్ అంతా బంగారుమయం చేసుకోవడానికి ఆలోచనలైతే చెయ్యి నాయన. అనుభవించిన బాధలు ఇక చాలు. ఇకపై సుఖ సంతోషాలు అనుభవించడానికి ప్రణాళికలు వేసుకో బిడ్డ. నువ్వు ప్రస్తుతం జీవిస్తున్న ఈ సమయం అంతా నీ భవిష్యత్ కోసం ఆలోచన చెయ్యి నాయన. నీ భవిష్యత్ కోసం కష్టపడవు. గతంలో నుంచి నువ్వు నేర్చుకున్న పాఠాలు నేర్చుకోవాలి తప్ప గతాన్ని తలుచుకొని అప్పుడు అలా చేసి ఉంటే బాగుండు, ఇలా చెయ్యకుండా ఉంటే బాగుండు, ఇటువంటి మాటలు ఇటువంటి ఆలోచనలు వద్దు నాయన. అందువల్ల సమయం వ్యర్థం అవ్వడం తప్ప ఏ విధమైన ప్రయోజనమైతే ఉండదు కదా. నీ వర్తమాన కాలం నీ భవిష్యత్ కాలం ఎలా ఉండాలి అన్నది నువ్వు చూసుకోవాలి బిడ్డ. నీ భవిష్యత్ బంగారు బాటలు వేసే అవకాశం ఎంతో ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడానికి నువ్వు ఏదైనా సరైన ఆలోచన అయితే చెయ్యినైనా. జరిగిపోయిన దాని నుంచి గుణపాఠం నేర్చుకొని ఇప్పుడు జరగవలసిన దానికి బీజం వెయ్యినాయన. నువ్వు వేసిన ఆ బీజమే మహావృక్షమై నీకు భవిష్యత్తులో ఎంతో నీడనిస్తుంది బిడ్డ. నేను చెప్పేది అంతా నీ మంచి కోసమే. ఏం చెప్పాను, ఎందుకు చెప్పానని ఆలోచించి ప్రవర్తించు. నువ్వు ఏదైనా ప్రారంభిస్తే నేను నీకు ఏదైనా సహాయం చేయగలను. అన్నీ పొందుపరిచి నీ చేతిలో నేను పెట్టలేను కదా బిడ్డ. అలా పెట్టడం అన్నది సమంజసం కూడా కాదు. నువ్వు అనవసరంగా సమయమంతా వృధా చేసుకొని ఖాళీగా ఉంటూ
ఏవేవో ఆలోచనలు చేయకు. ఆలోచనలు చేసినంత మాత్రాన పని అవుతుందా చెప్పు బిడ్డ. నీ భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తున్నాను. ఖచ్చితంగా స్థిరమైన జీవితం ఏర్పడుతుంది నాయనా. దానికోసం నువ్వు ఈ రోజు నుంచి శ్రమించడం మొదలుపెట్టు. చిన్న పని కాదు, పెద్ద పని కాదు, కష్టపడడానికి, గౌరవంగా జీవించడానికి నీకు ఏది అవకాశం ఉంటే ఆ పని చేసుకొని గౌరవంగా బ్రతుకు బిడ్డ. నువ్వు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. ఖచ్చితంగా నీకు లభిస్తాయి అని నీకు మాట ఇస్తున్నాను నాయన. నీ మనసుకు ఆనందం కలిగించే కొన్ని వార్తలైతే తీసుకువచ్చాను. ఆ వార్తలు విని నువ్వు చాలా సంతోషపడతావు బిడ్డ. ఇటీవల కాలంలో నీకు శుభఘడియలు ప్రారంభమయ్యి చిన్న చిన్నగా మంచి జరుగుతూనే ఉంది. ఇది నిజమే కదా బిడ్డ. అయితే నువ్వు ఇలా కూడా అనుకుంటూ ఉన్నావు కదా, సాయి, చిన్న చిన్న అవసరాల నుండి గట్టెక్కుతున్నాను, కానీ మా ముందున్న ఈ పెద్ద అగాధాన్ని ఎప్పుడు పూడుస్తావు తండ్రి? ఈ అగాధం పూడితేనే మేము జీవితంలో స్థిరపడగలం, మా బిడ్డలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలము. ఈ సమస్యకు పరిష్కారం లభించేలా చేయండి తండ్రి అంటూ ప్రతిరోజు నువ్వు అడుగుతూనే ఉన్నావు బిడ్డ. ఆ అగాధం పూడ్చుకోవడానికి అహర్నిశలు కష్టిస్తూ నీ పనిలో పాటు పడుతున్నావు నాయన. అయితే అది నువ్వు అనుకున్నట్టుగా ఆలోచించినంత ఫలితాలైతే ఇవ్వడం లేదు. అది కూడా మంచి ఫలితాలు ఇచ్చి నీకు రాబడి పెరిగి మిమ్మల్ని ఎదగకుండా అడ్డుగా ఉన్న అగాధాన్ని పూడ్చాలని అనుకుంటున్నావు. ఎందుకు నా సహాయ సహకారాలు కోరుకుంటున్నావు? నీ ఎదుగుదలకు అడ్డంగా ఉన్నటువంటి ఏ ఆటంకానైనా నేను తొలగిస్తాను నాయన. ఆ తొలగించడానికి అవసరమైనవి అన్నీ నీకు నేను అందిస్తాను. నువ్వు ఏమీ ఆందోళన చెందకు. నువ్వు పాటుపడుతున్న పని నీకు రక్షణగా ఉంటుంది. దానితోనే నీకు ఈ అగాధం పూడుతుంది బిడ్డ. ఎందుకంటే నీకు ఈ మార్గంలో ఎంతో రాబడి వస్తుంది. ఆ రాబడితో ఇటువంటి ఆటంకాలన్నీ తొలగించుకొని నువ్వు ఎలాగైతే జీవించాలని అనుకుంటున్నావో ఆ విధంగా హాయిగా ప్రశాంతంగా జీవించగలుగుతారు బిడ్డ. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. నువ్వు కోరుకున్నట్టే ఒక్కొక్కటి జరుగుతూనే ఉంది కదా. ఈ పెద్ద సమస్యల నుంచి బయటపడడానికి కూడా నీకు ఈ రోజు నుండి ధనం లభిస్తూ ఉంటుంది నాయన. నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగానే నీ యొక్క సంపాదన వస్తుంది. తద్వారా మీ కుటుంబానికి పట్టిన అన్ని పీడలు తొలగిపోయి సంతోషాలతో అయితే ఉంటారు నాయన. ప్రస్తుత కాలంలో ధనం లోటు ఉంది అంటే ఆ ఇంట గొడవలు సర్వసాధారణం. భార్యాభర్తల మధ్య విభేదాలు సర్వసాధారణం. అయితే ఒక సమస్య వచ్చింది అనుకున్నప్పుడు ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉండకుండా సామరస్యంగా ఉండి ఆ సమస్యను ఎలా దాటాలి అన్నది మీ ఇద్దరూ కూర్చొని ఆలోచించుకుంటే ఆ సమస్య తీరడానికి ఇన్ని రోజుల సమయం పట్టేది కూడా కాదు నాయన. మీ మధ్యన సామరస్యత లోపించడం వల్లే ఒక్కొక్కటిగా సమస్యలు పెరుగుతూ ఈ స్థాయికి వచ్చాయి. అయినా సరే ఏమీ పర్వాలేదు బిడ్డ. మీరు శ్రమించే గుణం కలవారు కాబట్టి మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకు నేను మీకు హామీ ఇస్తున్నాను నాయన. ఈ రోజు నుండి మీ ఆదాయం కోరుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా రావడం మొదలవుతుంది. బాధ్యత నా మీద వెయ్యి. ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకో బిడ్డ. మీరు కోరుకున్నట్లుగా మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఒక మంచి స్థాయికి వెళ్ళి మీరు కోరుకున్నటువంటి జీవితం గడపాలని, మీ కుటుంబం అంతా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. నాకు ఎడమవైపున ఉన్న బిందెను తాకిన నా బిడ్డకు, బిడ్డ, ఈ బిందెను తాకిన మీ జీవితం బంగారమయం అవుతుంది నాయన. మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే ఎట్టే తీరబోతుంది. మీకు జీవితంలో కుదురుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది బిడ్డ. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే కనుక నువ్వు నీ జీవితమంతా భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కుటుంబ సభ్యుల అభిమానం అన్నీ కలిసి ఎంతో సంతోషంగా జీవించే ఒక మంచి సదవకాశం నీకు వచ్చింది నాయన. ఆ అవకాశం ఏమిటో తెలుసుకో. ఎందుకంటే ఈ రోజు వరకు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు. నిజమే కదా.
ఎన్ని ప్రయత్నాలు చేసినా రోజు గడుస్తుందే తప్ప ఏ మాత్రం వృద్ధి కలగడం లేదు. వృద్ధి కలవడానికి కావలసిన అవకాశం నీకు ఇప్పుడు వచ్చింది నాయనా. ఇది సద్వినియోగపరుచుకొని నువ్వు కనుక శ్రద్ధ, ఆసక్తులతో చేశావంటే ఇక నీకు జీవితంలో ఏ లోటు ఉండదు నాయనా. అది ఏమిటి అంటే ఈ రోజు మొదలు 6 మాసాల వరకు బ్రహ్మాండమైన యోగం ఉంది. నువ్వు పడుతున్న బాధలకు భగవంతుడు నీకు కోలుకునేందుకు ఇచ్చిన అవకాశం ఇది బిడ్డ. కనుక ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని నువ్వు ఈ 6 నెలలు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో ఆ సాధించడానికి కావలసిన కృషి అయితే చెయ్యి నాయనా. శ్రమ పెట్టుబడిగా పెట్టి నిర్విరామంగా కృషి చేస్తూ ఈ 6 మాసాలు ఎంత అయితే కష్టం చేస్తావో అంతగా నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకువస్తావు నాయనా. ఆపై ఇంకా నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఇబ్బందికరమైన రోజు అంటూ ఉండదు. ఎల్లప్పుడూ సంతోషాలు వెదజల్లుతూ ఉంటే ఒక మంచి జీవితమైతే నీకు ఏర్పడుతుంది నాయనా. నువ్వు కష్టించేది 6 మాసాలే. నీ కష్టంలో నీకు సుఖం ఏర్పడుతుంది బిడ్డ. ఈ 6 మాసాల్లో నువ్వు శ్రమ చెయ్యి. నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో ఆ దారిలో పయనించు. నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను. భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకు. నేను చెప్పే విధంగా నువ్వు ఎంతో శ్రమించి నీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటావని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను నాయనా. బిడ్డ, ఎన్నో కష్టాలలో ఉన్న నీకు ఒక ఉపాయం చెబుదామని, ఆ కష్టాల నుంచి బయటకు తీసుకువద్దామని ఈరోజు ఈ సందేశంలో నీ దగ్గరకు వచ్చాను నాయనా. నువ్వు విపరీతమైన అప్పులతో సతమతం అయిపోతూ ఉన్నావు కదా. నువ్వు చేసే ప్రయత్నం ఏదీ కూడా కలిసి రావడం లేదు. పైగా ఇంకాస్త అప్పులలో కూరుకుపోతూ ఉన్నావు. వాటి నుండి ఎలా బయటపడాలో తెలియక విపరీతమైన బెంగతో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. అటువంటి భయంకరమైన అప్పులన్నీ తొలగించుకోవడానికి చాలా చిన్న ఉపాయం ఉంది నాయన. అది నువ్వు చేయగలిగావు అంటే నీకు చాలా కొద్ది రోజుల్లోనే నీ అప్పులన్నీ తీరిపోతాయి. జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ పైన నువ్వే నలుగురికి సహాయపడే స్థాయికి అయితే చేరుకుంటావు నాయన. అంటే నువ్వు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతావని దాని అర్థం. నేను చెప్పే ఉపాయం పాటించి ఈ చిన్న పనితో నీ పెద్ద కష్టాన్ని తొలగించుకో. అది ఏమిటో చెబుతాను విను. ఆ విధంగా చేసి నువ్వు సంతోషపడు. నువ్వు చేయవలసింది కాస్త ధనం సమకూర్చుకొని కనీసం ఒక 5 మందికైనా సరే నీ స్తోమతను బట్టి నీ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి అన్నదానం చెయ్యాలి. ఆ అన్నదానం కూడా పేదవారికి చెయ్యాలి బిడ్డ. వారు కడుపు నిండా అన్నం తిని మీరు ఉన్న ఈ పరిస్థితులన్నీ చక్కబడతాయి. కొద్ది రోజుల్లోనే మీ అప్పులన్నీ తొలగిపోతాయి. నువ్వు ఒక ప్రశాంతమైన జీవితాన్ని పొందుతావు నాయన. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇది నా మాటగా స్వీకరించు. నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.